హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్పి వంటగది. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తగా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకుందాం. ఈరోజు చికెన్ అండ్ బీన్స్తో చేసుకుందామండి కర్రీ. ముందుగా చికెన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మరసం కొంచెం వేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. కొద్దిసేపు అట్లా పెట్టుకొనేసి ఎప్పుడైతే మనం వంట స్టార్ట్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనకు చికెన్ అవసరమో అప్పుడు కడిగేసి తీసుకోవాలి చికెను. ముందుగా ఈ విధంగా ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మరసం వేసుకుంటే దాని నీసు వాసన అనేది లేకుండా బాగా నీట్గా ఉంటుంది. చికెను తినేదానికి కూడా టేస్ట్ ఉంటుంది. కడాయి పెట్టుకొని ఆయిల్ తగినంత కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని, తగినట్టుగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మనకు కావాల్సినటువన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుందాము. ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, అల్లము, కావాల్సినవన్నీ మీకు చూపిస్తాను. ఈ విధంగా మీరు ముందుగానే చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినటువన్నీ తెలిసిపోతాయి, నీట్గా చేసుకోవచ్చు అనమాట. కావాల్సినవి టమోటాలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం పేస్టు, తెల్లగడ్డ పేస్టు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం యాలకులు, 2 యాలకులు కొంచెం, ఎందుకంటే ఫ్లేవర్ కోసం కొంచెం వాసన బాగుంటుంది కాబట్టి, చికెన్ వాసన బాగా నీట్గా ఉంటుంది కాబట్టి దానివల్ల వేస్తున్నాను నేను. అన్నీ వేసుకొని ఫస్ట్ ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కరివేపాకు వేసి బాగా నీట్గా వేయించుకుందాము. బాగా వేగిన తర్వాత ఒక 2-3 కొంచెం లైట్గా కూడా ఉప్పు వేసుకోండి. ఎర్రగడ్డలు వేసినప్పుడు కొంచెం నీట్గా బాగా వేగిపోతాయి అన్నమాట. తర్వాత అల్లము, తెల్లగడ్డ ముందుగానే తురుము పెట్టుకోండి. అల్లము, తెల్లగడ్డ తురుమన్నా పెట్టుకోవచ్చు, మనము మిక్సీ కన్నా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే మిక్సీకి అయితే వేయలేదు, నేనైతే తురుము పెట్టుకున్నానండి. ఈ విధంగా వేయించుకొని తర్వాత కొంచెం ఆ పచ్చివాసన అనేది పోయింది అని మనకు వాసనే తెలుస్తుంది కాబట్టి మనకు పచ్చివాసన పోయిందాక అట్లా వేయించుకుందాము. ఎర్రగడ్డలు వేగినాక కడిగి పెట్టుకున్న చికెను, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి పెట్టుకున్నాం కదా, అది నీట్గా కడిగేసి తీసుకోండి చికెను. నేనైతే కడిగేసి తీసుకున్నా. ఈ విధంగా వేసుకుని బాగా నీట్గా వేయించుకున్న తర్వాత దాంట్లో కూడా కొంచెం పసుపు, లైట్గా ఉప్పు వేసుకొని వేయించుకోండి. పచ్చివాసన అనేది లేకుండా బాగుంటుంది, చికెను వాసన అనేది లేకుండా బాగుంటుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత చాలా బాగుంటుందండి. ఇట్లా ఒక్కసారి ట్రై చేసేయండి మీరు మాత్రం. బీన్స్ కూడా వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, చిక్కుడుకాయలు వేసుకోవచ్చు. కూరగాయలు చాలా బాగుంటుంది చికెన్లో. ఇట్లా ఈ విధంగా కూరగాయలు వేసి చేసుకున్న దానివల్ల ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎట్లా వచ్చిందో చూడండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని వేయించుకోండి బాగా నీట్గా. కొద్దిసేపు ఒక 5 minutes అట్లా వేయించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది, ఆ నీరంతా ఇంకిపోతుంది అనమాట. కొద్దిసేపు ఒక మూత పెట్టి ఒక 5 minutes అట్లా వదిలేయండి. 5 minutes తర్వాత ఈ విధంగా చూసి మళ్ళీ ఒక్కసారి కలయి పెట్టి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని ఏగింది అని చూసుకున్న తర్వాత, ఏగిన తర్వాత టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని ఉంటాం కదా, ఆ చిన్న ముక్కలు టమోటాలు వేసి వేయించుకోండి. 1 నిమిషం అట్లా వేయించుకున్న తర్వాత కొద్దిసేపు అట్లా మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలకు బాగా మగ్గిపోతాయి అన్నమాట. 5 minutes ఒక 2-3 minutes అట్లా పెట్టేసినామంటే మగ్గిపోతాయి టమోటాలు. మగ్గిపోయిన తర్వాత మళ్ళీ 1 నిమిషం అట్లా కలబెట్టుకొని అంతా వేగిందా లేదా అని చూసుకోండి. తర్వాత మనం మసాలా వేసుకుందాము. ఇట్లా వేగిన తర్వాత ఈ విధంగా వేగినాక ఆ నీరంతా ఇంకిపోయినాక మసాలాలు వేసుకుందాం. గరం మసాలా, పెప్పర్ పౌడరు, ధనియాల పొడి, మిరప్పొడి. నేను వేరే మసాలాలు అయితే నేను వేయలేదండి. కారము, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసాను అంతే, ఇంకేం వేయలేదండి. ఈ మసాలాలు మరీ ఎక్కువ వేసుకుంటే మనకు టేస్ట్ మరీ బాగుండదు కాబట్టి నేను లైట్గానే మసాలాలు వేసుకున్నా, ఎక్కువ వేసుకోవట్లేదు. ఆ మసాలాలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేయించుకుని ఒక 5 minutes, మళ్ళీ 5 minutes కాదు 2-3 minutes అట్లా మూత పెట్టేసి
అట్లా ఉన్నిండి. కొద్దిసేపు ఉన్నిచ్చిన తర్వాత ఉన్నిచ్చిన తర్వాత మళ్ళీ మనము చూసుకొని ఇవంతా వేగింది చూడండి. నూనె అంతా పైకి తేలింది. ఈ విధంగా నూనె అంతా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత బీన్స్ ఉంటాయి కదా మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం. ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా, మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పొడవుగా మీడియం సైజులో ముక్కలు చేసుకొని వేసుకోండి. అంటే లేత ఉంటే వేసుకోండి. నా దగ్గర లేత లేవు కాబట్టి గింజలతో పాటు నేను వేసినాను. చాలా బాగుంటుంది గింజలతో పాటు వేసుకున్నా కూడా. అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగా వస్తుంది. చిక్కుడుకాయలు ఉన్నా కూడా చిక్కుడుకాయలు వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు. ఈ బీన్స్ బదులుగా మనము ఉల్లగడ్డలు వేసుకోవచ్చు. ఉల్లగడ్డలు, మొటిక్కాయలు కూడా బాగుంటాయండి. గోరు చిక్కుడుకాయలు అంటారు కదా, గోరు చిక్కుడుకాయలు ఈ విధంగా అన్నీ వేసుకున్న చాలా బాగుంటుంది. ఈ విధంగా కొంచెం నీళ్ళు పోసి కొద్దిసేపు ఉడకనివ్వండి, ఒక 5 నిమిషాలు. ఆ నీరంతా ఇంకిపోయి మనకు గ్రేవీ లాగా తయారవుతుంది. మనకి చికెన్ అంతా గ్రేవీ లాగా తయారవుతుంది. చాలా బాగుంటుంది. రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. చాలా చాలా అంటే బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎక్కువ మసాలాలు అనేది లేకుండా, ఎక్కువ టైం కూడా పట్టదు. నీట్గా చాలా త్వరగా అయిపోతుందండి. క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా క్యాప్సికమ్ తరుక్కొని లాస్ట్ మనం స్టవ్ ఆపేస్తామనగా ఒక్క నిమిషం అట్లా మూత పెడితే అవి మగ్గిపోతాయి క్యాప్సికము అవి. తర్వాత లాస్ట్లో మనం నిమ్మరసం పిండుకొనేసి స్టవ్ ఆఫ్ చేస్తాం అంతే. మళ్ళీ చాలా బాగుంటుంది. లాస్ట్లో నిమ్మరసం పిండుకొని, లైట్గా ఇష్టం ఉంటే నిమ్మరసం పిండుకొని, వద్దనుకుంటే అవసరం లేదు. నిమ్మరసం పిండుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. దానివల్ల నేను నిమ్మరసం కొంచెం పిండినాను అంతే. బాగుంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.